Ours is the next to last one on the right side. Hers is the next to last one on the left side of the street light. హలో మై డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం కొన్ని ముఖ్యమైన సెంటెన్సెస్ని చూద్దాం. మేము మొదట ఎంచుకున్నదే ఉత్తమమైనది కావచ్చు. వారు చెప్పిన పుస్తకం పేరేమిటి? ఎరుపు గీతలున్న బ్లూ షర్ట్ నాకు ఇష్టం. మీరనేది ఆ పాతదా లేక నీలి రంగులో ఉన్న కొత్తదా? ఆ వీధి లైట్కి ఎడమవైపున చివరి దాని పక్కన ఉన్నదే ఆమెది. అక్కడ నలుపు అంచులతో ఉన్నది కూడా బాగుంది. ఇటువంటి వాక్యాలు మరికొన్ని చూద్దాం. హూ డిడ్ హీ సే వాజ్ ద ఆథర్? రచయిత ఎవరని అతడు చెప్పాడు. అంటే అతడు చెప్పిన రచయిత ఎవరు? హూ డిడ్ హీ సే వాజ్ ద సింగర్? గాయకుడు ఎవరని అతడు చెప్పాడు. అంటే అతడు చెప్పిన గాయకుడు ఎవడు? హూ డిడ్ దే సే వాజ్ ద కిల్లర్? చంపినవాడు అంటే హంతకుడు ఎవరని వారు చెప్పారు. అంటే వారు చెప్పిన హంతకుడు ఎవరు అని చెప్పడానికి మనం వెళ్ళి చెప్తాం. హూ డిడ్ యూ సే వాజ్ ద పెయింటర్? చిత్రకారుడు ఎవరని మీరు చెప్పారు. అంటే మీరు చెప్పిన చిత్రకారుడు ఎవరు? వాట్స్ దట్ నేమ్ ఆఫ్ ద బుక్ కళ్యాణ్ రిఫర్డ్ టు? కళ్యాణ్ సూచించిన బుక్ పేరేమిటి? వాట్స్ ద నేమ్ ఆఫ్ దట్ రెస్టారెంట్ కార్తిక్ రిఫర్డ్ టు? అంటే కార్తిక్ సూచించిన రెస్టారెంట్ పేరేంటి? అంటే కార్తిక్ చెప్పినటువంటి రెస్టారెంట్ పేరేంటి అని అడగడానికి ఇలా అడుగుతాం. వాట్స్ ద నేమ్ ఆఫ్ దట్ షాప్ భవిత్ రిఫర్డ్ టు? భవిత్ చెప్పినటువంటి షాప్ పేరేంటి? షాప్ పేరేమిటి? వాట్స్ ద నేమ్ ఆఫ్ దట్ బుక్ షీ ఇంక్వైర్డ్ అబౌట్? ఆమె అడిగిన పుస్తకం పేరేమిటి? వాట్స్ ద నేమ్ ఆఫ్ దట్ బుక్ యూ కమెంటెడ్ ఆన్? అంటే మీరు వ్యాఖ్యానించినటువంటి ఆ పుస్తకం పేరేమిటి? అంటే ఆ పుస్తకం మీద మీరు వ్యాఖ్యానించారు. ఆ పుస్తకం పేరేమిటి? వాట్స్ ద నేమ్ ఆఫ్ దట్ బుక్ దే స్పోక్ అబౌట్? వారు మాట్లాడిన పుస్తకం పేరేమిటి? అంటే వారు ఏ పుస్తకం గురించి అయితే మాట్లాడారో ఆ పుస్తకం పేరేమిటి? ఇట్ స్లిప్డ్ మై మైండ్ ఫర్ ద మూమెంట్. ఇట్ స్లిప్డ్ మై మైండ్ ఫర్ ద మూమెంట్ అంటే నేను ఇప్పుడు మర్చిపోయాను, అది నాకు ఇప్పుడు గుర్తులేదని చెప్పడానికి ఇలా చెప్తాను. సమ్ మ్యాన్ హూజ్ నేమ్ స్టార్ట్స్ విత్ ఏ. ఎవరు తన పేరు ఏతో స్టార్ట్ అవుతుంది. విచ్ వన్ ఆఫ్ దీస్ ఆర్ యూ గోయింగ్ టు చూజ్? వీటిలో దేన్ని ఎంచుకోబోతున్నారు? వీటిలో మీరు దేన్ని ఎంచుకోబోతున్నారు? విచ్ వన్ ఆఫ్ దీస్ ఆర్ యూ గోయింగ్ టు చూజ్? ఐ లైక్ ద బ్లూ వన్ విత్ రెడ్ స్ట్రైప్స్. ఎరుపు గీతలున్నటువంటి బ్లూ షర్ట్ నాకు నచ్చింది, అంటే నాకు ఇష్టం. ద వన్ ఓవర్ దేర్ విత్ బ్లాక్ ఎడ్జెస్ ఈజ్ నైస్ టు. అక్కడ నలుపు అంచులతో ఉన్నది కూడా బాగుంది. బట్ ద వన్ వీ లుక్డ్ ఎట్ ఫస్ట్ మే బి ద బెస్ట్ చాయిస్. కానీ మనం మొదట చూసింది బాగుంది కావచ్చు. అంటే మనం మొదట చూసిందే బాగుంది కావచ్చు. ఇట్స్ ఓకే బట్ ద వన్ వీ లుక్డ్ ఎట్ సెకండ్ ఆల్సో బెస్ట్ చాయిస్. అది సరే, కానీ మనము చూసిన రెండవది కూడా బాగుంది. ద వన్ వీ ఎగ్జామైన్డ్ మే బి ద బెస్ట్ వన్. మేము పరిశీలించినది ఉత్తమమైనది కావచ్చు. ద వన్ వీ టాక్డ్ అబౌట్ మే బి ద బెస్ట్. మనం మాట్లాడుకున్నది అత్యుత్తమమైనది కావచ్చు. ద వన్ వీ పిక్డ్ అవుట్ మే బి ద బెస్ట్. మనం ఎంచుకున్నది ఉత్తమమైనది కావచ్చు. ద వన్ వీ సెలెక్టెడ్ మే బి ద బెస్ట్. మనం ఎంచుకున్నది మంచిది కావచ్చు. ఐ లైక్ ద వన్ విత్ బ్లూ స్ట్రైప్స్. నీలి రంగు గీతలున్న షర్టు నాకు నచ్చింది. ఐ లైక్ ద వన్ దట్ హ్యాస్ బ్లూ స్ట్రైప్స్. నీలి గీతలున్న షర్టు నాకు నచ్చింది. ఐ లైక్ ద వన్ విత్ గ్రీన్ సైడ్స్. ఆకుపచ్చని అంచులున్నది నాకు నచ్చింది. ఐ లైక్ ద వన్ దట్ హ్యాస్ గ్రీన్ సైడ్స్. అది సేమ్ మీనింగ్ అనమాట. ఐ లైక్ ద వన్ విత్ బ్లాక్ ఎడ్జెస్. నల్లని అంచులున్నది నాకు నచ్చింది. ఐ లైక్ ద వన్ విత్ ఎల్లో ఫ్లవర్స్. పసుపు రంగు పువ్వులు ఉన్నది నాకు నచ్చింది. ఐ లైక్ ద వన్ దట్ హ్యాస్ ఎల్లో ఫ్లవర్స్. సేమ్ మీనింగ్. ఐ లైక్ ద వన్ విత్ ఆరెంజ్ స్క్వేర్స్. నాకు నారింజ రంగు చతురస్రాలు ఉన్నది నాకు నచ్చింది. ఐ లైక్ ద వన్ దట్ హ్యాస్ ఆరెంజ్ స్క్వేర్స్. సేమ్ మీనింగ్. ఆర్ యు గోయింగ్ టు చూజ్ వన్?
మీరు ఒకటి ఎన్నుకోబోతున్నారా? విచ్ వన్ ఆర్ యు గోయింగ్ టు చూజ్? మీరు ఏది ఎన్నుకోబోతున్నారు? డిడ్ యు చూజ్ వన్? మీరు ఒకటి ఎన్నుకున్నారా? విచ్ వన్ డిడ్ యు చూజ్? మీరు ఏది ఎన్నుకున్నారు? హ్యావ్ యు చూజన్ వన్? మీరు ఒకటి ఎన్నుకున్నారా? విచ్ వన్ హ్యావ్ యు చూజన్? మీరు ఏది ఎన్నుకున్నారు? షుడ్ యు చూజ్ వన్? మీరు ఒకదాన్ని ఎన్నుకోవాలా? విచ్ వన్ షుడ్ యు చూజ్? మీరు దేన్ని ఎన్నుకోవాలి? హ్యాడ్ యు చూజన్ వన్? మీరు ఒకటి ఎన్నుకున్నారా? విచ్ వన్ హ్యాడ్ యు చూజన్? మీరు దేన్ని ఎన్నుకున్నారు? ద కార్ ఓవర్ దేర్ బై ద స్ట్రీట్ లైట్ ఈజ్ మైన్. అక్కడ ఆ వీధి లైటు పక్కన ఉన్న కారు నాది. విచ్ వన్ డూ యు మీన్? ద ఓల్డ్ వన్ ఆర్ ద న్యూ బ్లూ వన్? మీరనేది ఆ పాతదా లేక నీలి రంగులో ఉన్న కొత్తదా? ఐ మీన్ ద స్ట్రీట్ లైట్ ఆన్ ద రైట్. నేను అనేది కుడివైపున ఉన్న వీధి లైటు. అవర్స్ ఈజ్ ద లాస్ట్ వన్ ఆన్ ద రైట్ సైడ్. కుడివైపున చివరిగా ఉన్నది మాది. యువర్స్ ఈజ్ ద లాస్ట్ వన్ ఆన్ ద లెఫ్ట్ సైడ్. ఎడమవైపున చివరన ఉన్నది మీది. అవర్స్ ఈజ్ ద నెక్స్ట్ టు లాస్ట్ వన్ ఆన్ ద రైట్ సైడ్. కుడివైపున చివరి దాని పక్కన ఉన్నది మాది. దేర్స్ ఈజ్ ద ఫస్ట్ వన్ ఆన్ ద అదర్ సైడ్. అవతల వైపు మొదట ఉన్నది వారిది. హర్స్ ఈజ్ ద నెక్స్ట్ టు లాస్ట్ వన్ ఆన్ ద లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద స్ట్రీట్ లైట్. వీధి లైట్కి ఎడమవైపు చివరి దాని పక్కన ఉన్నది ఆమెది. Thank you so much, my dear friends. Thank you so much for watching my videos. If you like my videos, then please subscribe to my channel for getting more interesting videos from my side. Thank you one and all.